are discussing about the n-coupled oscillation of p particle. So let n identical particles, each of mass m and equally spaced at a distance l. సో ఇక్కడ మనం ఏం తీసుకోవాలంటే ఫస్ట్ వచ్చేసి n ఐడెంటికల్ పార్టికల్స్ని తీసుకుంటాం. ఐడెంటికల్ పార్టికల్స్ అంటే దానికొకటి లింక్ లేకుండా ఐడెంటికల్ ఇండివిజువల్ పార్టికల్స్ని తీసుకుంటాం. సో ఈచ్ ఆఫ్ మాస్, ప్రతి ఒక్క పార్టికల్ యొక్క మాస్ ఎంత ఉంటుందంటే m అండ్ ఈక్వల్లీ స్పేస్డ్ అట్ ఏ డిస్టెన్స్ l ఆర్ అటాచ్డ్ టు ద ఫ్లెక్సిబుల్ ఎలాస్టిక్ స్ట్రింగ్. సో మనము ఈ ఐడెంటికల్ పార్టికల్స్ని ఈక్వల్గా అంటే ప్రతి పార్టికల్కి ప్రతి రెండు పార్టికల్స్ మధ్య సేమ్ డిస్టెన్స్ ఉండేలాగా ఒక ఫ్లెక్సిబిలిటీ ఉన్న ఎలాస్టిక్ స్ట్రింగ్కి అటాచ్డ్ చేస్తాం ఎల్ డిస్టెన్స్తో. సో లెట్ ద స్ట్రింగ్ ఈజ్ ఫిక్స్డ్ అట్ 2 points. సో ఆ స్ట్రింగ్ని ఒక ఫిక్స్డ్ పాయింట్స్కి అటాచ్ చేస్తాం. ఈచ్ అట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ ఎల్ ఫ్రమ్ ద ఫస్ట్ అండ్ nth పార్టికల్. సో ప్రతి పార్టికల్కి మధ్య ఎంత డిస్టెన్స్ ఉంటుందంటే ఎల్ అనే డిస్టెన్స్ ఉంటుంది. ఫస్ట్ పార్టికల్ నుంచి nth పార్టికల్ దాకా ప్రతి పార్టికల్కి ఒక మధ్య డిస్టెన్స్ ఎంత ఉంటుందంటే n డిస్టెన్స్ ఉంటుంది. సో ద పార్టికల్స్ ఆర్ లేబుల్డ్ ఫ్రమ్ 1 to n. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పార్టికల్ని ఎలా లేబుల్ చేశారు, 1 to n దాకా లేబుల్ చేశారు. ద 2 particles at the fixed ends have 0 displacement. సో పార్టికల్కి 2 ends వచ్చేసరికి 0 డిస్ప్లేస్మెంట్ ఉంటుంది ఎట్ ఎనీ గివెన్ ఇన్స్టెంట్ ఆఫ్ టైమ్ డ్యూరింగ్ ద ట్రాన్స్ఫర్స్ మోషన్. లెట్ p -1 అండ్ p+1 బి ద పొజిషన్స్ ఆఫ్ ది పార్టికల్స్. సో మనం ఇక్కడ ఎట్ ఎనీ ఇన్స్టెంట్ అంటే టైంకి ఇన్స్టెంట్ టైంకి వచ్చేసి పార్టికల్ యొక్క ట్రాన్స్ఫర్ మోషన్స్ ఎలా ఉంటుందంటే p-1 అండ్ p+1గా ఉంటుంది విత్ ద పొజిషన్స్ ఆఫ్ ది పార్టికల్స్. సో పార్టికల్ అనేది మోషన్లో ఉన్నప్పుడు ఆ పార్టికల్స్ని యొక్క పొజిషన్ మనం ఎలా ఐడెంటిఫై చేస్తామంటే, ఎలా డినోట్ చేస్తామంటే p-1 అండ్ p+1గా డినోట్ చేస్తాం. సో ఇక్కడ లెట్ t బి ద టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ విచ్ రిమైన్స్ కాన్స్టెంట్. సో ఇక్కడ t అనేది టెన్షన్ ఫోర్స్ అనమాట, దాన్ని స్ట్రింగ్ యొక్క టెన్షన్ అని అంటాం విచ్ రిమైన్స్ కాన్స్టెంట్. సో అంటే అక్కడ ఆ టెన్షన్ ఫోర్స్లో ప్రతి పార్టికల్ దగ్గర ఏం చేంజ్ ఉండదు, అది కాన్స్టెంట్గానే ఉంటుంది. ఫస్ట్ పార్టికల్ దగ్గర ఎంతైతే టెన్షన్ ఫోర్స్ ఉందో లాస్ట్ పార్టికల్ దగ్గర పార్టికల్ దగ్గర కూడా అదే టెన్షన్ ఫోర్స్ ఉంటుంది. సో మనం ఇక్కడ ఏం తీసుకున్నామంటే p అండ్ p పొజిషన్స్ అంటే పార్టికల్ యొక్క పొజిషన్ మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే, మనం n పార్టికల్స్ని ఒక ఎలాస్టిక్ స్ట్రింగ్తో కపుల్డ్ చేసాం. సో ఆ స్ట్రింగ్ యొక్క 2 ends అనేవి ఒక కాన్స్టెంట్ అంటే ఫిక్స్డ్ ఎండ్స్కి ఫిక్స్డ్ పాయింట్స్కి అటాచ్ చేసాం. అటాచ్ చేసినప్పుడు ప్రతి పార్టికల్ యొక్క మాస్ అనేది ఎంత ఉంటుంది, m మాస్ ఉంటుంది. సో ఇలా స్టిక్ చేసినప్పుడు ఎప్పుడైతే మనము ఈ స్ట్రింగ్ దగ్గర ఎప్పుడైతే టెన్షన్ ఫోర్స్ని అప్లై చేస్తామో అలా అప్లై చేసినప్పుడు ఈ పార్టికల్ అనేది వైబ్రేట్ అవుతుంది. ఆ వైబ్రేట్ అయినప్పుడు ఎప్పుడైతే మనం టెన్షన్ అప్లై చేసామంటే టెన్షన్ ఫోర్స్ కనుక పార్టికల్ మీద అప్లై చేసినప్పుడు అది కొంచెం ఆ ఎలాస్టిక్ స్ట్రింగ్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. సో అప్పుడు పార్టికల్ యొక్క పొజిషన్ ఏమవుతుంది, p+1 అవుతుంది. సో మనం ఎప్పుడైతే ఆ టెన్షన్ ఫోర్స్ యొక్క క్యాపబిలిటీ తగ్గిపోతుందో అది కొంచెం వెనక్కి వస్తుంది కాబట్టి అప్పుడు పార్టికల్ యొక్క పొజిషన్ ఎలా ఉంటుంది, p-1గా ఉంటుంది. సో మనం ఎలాంటి టెన్షన్ ఎటువంటి ఫోర్స్ కనుక పార్టికల్ మీద అప్లై చేయనప్పుడు దాని పొజిషన్ ఎలా ఉంటుంది, pగా ఉంటుంది. ఇలా ఉండటాన్ని, ఇలా కపుల్ చేయటాన్ని పార్టికల్స్ని 1 or 2 particles or more particles are attached with a string is called n-coupled oscillations. So this is the n-coupled oscillation. Coupled oscillations can be expressed in longitudinal wave and transverse waves. So transverse waves can be expressed in coupled oscillations. This is the, so let's see the figure. This figure, these are particles. Each particle has m mass. So this is the t denote the tension. This is the y direction and this is the x direction. pl p-1 of L and pl p+1 of L can be expressed as the position of the particles. Yp
yp minus 1 y of p plus 1 denote the displacements of the particles. So let yp y of p minus 1 and y of p plus 1 be the displacements of the particles p minus 1 p plus 1. So yp minus 1 yp plus 1 be the displacement of the particles respectively. So p పార్టికల్ యొక్క డిస్ప్లేస్మెంట్ అనేది yp, సో p మైనస్ 1 యొక్క డిస్ప్లేస్మెంట్ అనేది yp మైనస్ 1 అండ్ p ప్లస్ 1 పార్టికల్ యొక్క డిస్ప్లేస్మెంట్ అనేది yp ప్లస్ 1. సో వేర్ p అనేది 1 2 3 అండ్ సో ఆన్ n మైనస్ 1 అండ్ n. The resultant y component of the force on the pth particle is. సో మనం ఏం చేస్తున్నామంటే ఎన్కపుల్డ్ ఆసిలేషన్ అనేది రెండు పార్టికల్స్ మధ్య, సో రెండు పార్టికల్స్కి మధ్య జరుగుతుంది. సో దిస్ ఇస్ ద p మైనస్ 1 పార్టికల్, సో దిస్ ఇస్ ద p పార్టికల్. సో ఈ రెండు పార్టికల్స్ మధ్య మనం ఎన్కపుల్డ్ ఆసిలేషన్ జరుగుతుంది. సో ఇలా జరుగుతున్నప్పుడు ప్రతి పార్టికల్కి ఎంతో కొంత ఫోర్స్ అనేది ఉంటుంది. ఆ ఫోర్స్ని మనం ఎలా అనుకుంటామంటే F = ma అనుకుంటాం. సో అలా ఆ ఫోర్స్ వల్ల ఏమవుతుందంటే అక్కడ కొంత టెన్షన్ ఫోర్స్ అనేది ఫామ్ అవుతుంది. సో p పొజిషన్ నుండి పార్టికల్ అనేది బ్యాక్వర్డ్ డైరెక్షన్లో వైబ్రేట్ అయినప్పుడు సో కొంత టెన్సైల్ ఫోర్స్ అనేది ఉంటుంది. అలాగే p పొజిషన్ నుండి పార్టికల్ అనేది ఫార్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అయినప్పుడు దాని మోషన్ అంటే ఆ పార్టికల్ యొక్క మోషన్ అనేది ఫార్వర్డ్ డైరెక్షన్లో ఉన్నప్పుడు కొంత టెన్షన్ ఫోర్స్ అనేది ఉంటుంది. సో టోటల్గా ఆ పార్టికల్ మీద ఎంత ఫోర్స్ ఉందో తెలుసుకోవాలంటే మనం రిజల్టెంట్ ఫోర్స్ని కనుక్కోవాలి. సో ద రిజల్టెంట్ y కాంపోనెంట్ ఆఫ్ ఫోర్స్ ఆన్ ది pth పార్టికల్ ఈజ్. సో దీన్ని ఎలా రాసుకుంటామంటే రిజల్టెంట్ ఫోర్స్ అంటే F = F1 + F2. సో పార్టికల్ అనేది ఫస్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు ఎంత టెన్షన్ ఫోర్స్ ఉంది, సో పార్టికల్ అనేది సెకండ్ పొజిషన్లో ఉన్నప్పుడు ఎంత మోషన్ అంటే ఎంత ఫోర్స్ ఉందో తెలుసుకోవాలి కదా మనం. సో F of p. సో ఫస్ట్ పార్టికల్ అనేది బ్యాక్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అయింది అనుకుందాం. సో అప్పుడు అక్కడ ఉన్న టెన్సైల్ ఫోర్స్ ఎంత t sin ఆల్ఫా మైనస్ p. సో ఇక్కడ యాంగిల్ ఎంత చేసిందంటే హారిజెంటల్గా ట్రావెల్ అవుతుంది కాబట్టి సైన్ అక్కడ చేసిన యాంగిల్ ఎంత ఆల్ఫా p మైనస్ 1. అలాగే అక్కడ ఉన్న టెన్షన్ ఏంటి t. సో బ్యాక్వర్డ్ డైరెక్షన్ కాబట్టి నెగిటివ్ సైన్ వస్తుంది. అలాగే సో పార్టికల్ అనేది ఫార్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నప్పుడు అక్కడ చేసిన యాంగిల్ ఎంత ఆల్ఫా p. అలాగే అక్కడున్న డైరెక్షన్ ఏంటి హారిజెంటల్ డైరెక్షన్ కాబట్టి సైన్. సో దెన్ అక్కడ ఉన్న టోటల్ టెన్సిల్ ఫోర్స్ ఎంత అవుతుంది t sin ఆల్ఫా p. సో దాన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే F of p = -t sin ఆల్ఫా p మైనస్ 1 + t sin ఆల్ఫా p. సో మనం ఇక్కడ దీన్ని ఈ ఈక్వేషన్ ఎలా రాసుకోవచ్చు అంటే therefore tan ఆల్ఫా p = -sin ఆల్ఫా p అనుకున్నట్టయితే F of p = -t tan ఆల్ఫా p మైనస్ 1. ఎందుకంటే sin ఆల్ఫా = tan ఆల్ఫా కాబట్టి tan ఆల్ఫా p మైనస్ 1 + t tan ఆల్ఫా p. సో ఫ్రమ్ ద ఫిగర్ టు, సో మనం ఫిగర్ని కనుక అబ్జర్వ్ చేసుకున్నట్టయితే tan ఆల్ఫా pని మనం ఎలా రాసుకోవచ్చు. సో tan అంటే ఏమవుతుందంటే సో ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది ఫామ్ అయింది అనుకున్నాం ఎక్కడ ఆల్ఫా p మైనస్ 1 దగ్గర. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న టోటల్ సైన్ వాల్యూ ఎంత y of p + 1 - y of p. సో ఇక్కడ చూడండి ఇది ఉంది కదా ఆల్ఫా p దగ్గర రైట్ యాంగిల్ అనేది ఉంది కదా, ఈ రైట్ యాంగిల్లో దీని మొత్తం లెంత్ ఎంత y of p + 1లో నుంచి y of pని తీసేస్తే ఎంతైతే ఉంటుందో అంత లెంత్ అనమాట. సో మనం అందుకని ఇక్కడ ఎలా రాసుకున్నాం sin θ అంటే y of p + 1 - y of p by L. టోటల్ పార్టికల్స్ మధ్య డిస్టెన్స్ ఎంత లెంత్ L. సో అలాగే tan ఆల్ఫా p మైనస్ 1. సో ఇక్కడ రైట్ యాంగిల్ ఈ ఆల్ఫా p మైనస్ 1 దగ్గర రైట్ యాంగిల్ని అబ్జర్వ్ చేసుకున్నట్టయితే మనం tan ఆల్ఫా p మైనస్ 1 ఎలా రాసుకోవచ్చు y of p
మైనస్ వై ఆఫ్ పీ మైనస్ 1/L అని రాసుకోవచ్చు. సో దీన్ని బట్టి ఇలా రాసుకుంటాం అనమాట ఈక్వేషన్స్ని. 1లో మనం tan ఆల్ఫా పీ మైనస్ 1 వాల్యూని కనుక సబ్స్టిట్యూట్ చేయాలి. అలాగే tan ఆల్ఫా పీ వాల్యూని కనుక సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈక్వేషన్ ఎఫ్ ఆఫ్ పీ ఈక్వల్ టు మైనస్ టీ ఆఫ్ వై ఆఫ్ పీ మైనస్ వై ఆఫ్ పీ మైనస్ 1/L ప్లస్ టీ ఆఫ్ tan ఆల్ఫా మైనస్ పీ ఆల్ఫా పీ వాల్యూని కనుక సబ్స్టిట్యూట్ చేస్తే వై ఆఫ్ పీ ప్లస్ 1 మైనస్ వై ఆఫ్ పీ బై ఎల్. సో ఈ ఈక్వేషన్ కనుక ఫామ్. సో ఈ రెండు ఈక్వేషన్లో కామన్గా ఉన్న ఎల్ని కనుక మనం బయటికి రాసుకుంటే ఎఫ్ ఆఫ్ పీ ఈక్వల్ టు టీ బై ఎల్ ఆఫ్ వై ఆఫ్ పీ ప్లస్ 1 ప్లస్ వై ఆఫ్ పీ మైనస్ 1 మైనస్ 2ypగా రాసుకుంటాం. సో ఎందుకంటే ఇక్కడ ఈ మైనస్ని లోపల కనుక అప్లై చేస్తే ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ ప్లస్ ప్లస్ మైనస్ వస్తుంది. మైనస్ వైపీ మైనస్ 2yp ప్లస్ వైపీ ప్లస్ 1 ప్లస్ వైపీ మైనస్ 1. సో బట్ మనం న్యాచురల్గా ఒక పార్టికల్కి ఎంత ఫోర్స్ ఉంటుంది అనుకుంటే ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ. సో మనం పీ పార్టికల్కి ఎంత ఫోర్స్ ఉందనుకున్నామంటే ఎఫ్ ఆఫ్ పీ ఈక్వల్ టు ఎంఏ. యాక్సలరేషన్ అంటే మనం డెరివేషన్ ఆఫ్ d² బై పీ మైనస్ బై dt² అని రాసుకోవచ్చు. సో ఎఫ్ ఆఫ్ పీ ఈక్వల్ టు ఎం ఆఫ్ d² బై ఆఫ్ పీ బై dt² ఈక్వల్ టు t by L y of p plus p1 plus y of p minus 1 minus 2 of yp d² yp by dt² equal to t by ml of y of p plus 1 plus y of p minus 1 minus 2 of y of p. This is the differential equation for the pth particle. For the normal modes, all particles in this mode execute harmonic oscillators with the same frequency and constant phase pi. సో ఈ మోడ్లో ఉన్న ఆల్ పార్టికల్స్ అనేవి హార్మోనిక్ ఆసిలేషన్ని ఎగ్జిక్యూట్ చేస్తాయి. అలాగే సేమ్ ఫ్రీక్వెన్సీతో అలాగే కాన్స్టెంట్ ఫేస్తో ఒకే ఫేస్లో ఉంటూ సేమ్ ఫ్రీక్వెన్సీగా హార్మోనిక్ ఆసిలేషన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. హెన్స్ ఫర్ pth పార్టికల్ y of p ఈక్వల్ టు ఏపీ కాస్ ఒమేగా టీ ప్లస్ 5. సో ఇక్కడ ఒమేగా ఈజ్ ద ఫ్రీక్వెన్సీ, t ఈక్వల్ టు టైమ్, 5 ఈక్వల్ టు ఫేస్, where AP is amplitude of harmonic oscillations of pth particle. సో AP అనేది amplitude అన్నమాట, pth particle యొక్క amplitude. Similarly, y of p minus 1 equal to a of p minus 1 cos omega t plus 5. సో ypని ఎలాగైతే రాసుకుంటామో y of p ప్లస్ పార్టికల్స్ని y of p మైనస్ పార్టికల్స్ని కూడా రాసుకుంటాం. AP ప్లస్ 1 cos omega t ఫ్రమ్ ఈక్వేషన్ 2 మనం. సో దీన్ని ఈక్వేషన్ 2ని కనుక మనం డిఫరెన్షియేషన్ చేసినట్టయితే సో d² y of p బై dt²ని డిఫరెన్షియేషన్ చేస్తే ఈక్వేషన్ని డిఫరెన్స్ చేస్తే మనకి ఫైనల్గా ఇలా వస్తుంది మైనస్ ఒమేగా² ఏపీ కాస్ ఒమేగా టీ ప్లస్ 5. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ దిస్ వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో మనం ఆల్రెడీ d² y of p dt²ని కనుక వాల్యూలో దగ్గర సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ ఒమేగా² ఏపీ కాస్ ఒమేగా టీ ప్లస్ 5 ఈక్వల్ టు t బై ml ఏపీ ప్లస్ 1 ప్లస్ a ఆఫ్ p మైనస్ 1 మైనస్ 2AP అని వస్తుంది కాస్ ఒమేగా టీ ప్లస్ 5. సో ఈ ఈక్వేషన్ అలా రాసుకోవచ్చు అంటే మైనస్ ఒమేగా² a ఈక్వల్ టు t బై ml of a of p plus 1 plus a of p minus 1 minus 2AP equal to AP plus 1 plus AP minus 1 equal to 2 bracket 2 minus omega² ml by t a of p. According to boundary condition a of 0 equal to 0 and a n plus 1 equal to 0. Equation 3 represents a set of n equations which have to be simultaneously solved to give the possible mode of frequency. సో మనం ఇక్కడ n ఈక్వేషన్ దగ్గర పాసిబుల్ మోడ్ అయిన ఫ్రీక్వెన్సీ యొక్క యాంప్లిట్యూడ్ ఈక్వేషన్ యొక్క ఫ్రీక్వెన్సీని తెలియజేస్తుంది. సో ఇక్కడ మనం ఒక నార్మల్ మోడ్ తీసుకున్నామంటే ఇది దిస్ ఇస్ ద వన్ నార్మల్ మోడ్, దిస్ ఇస్ ద అనదర్ నార్మల్ మోడ్.
ఇక్కడ నార్మల్ మోడ్లో యొక్క యాంప్లిట్యూడ్ ఎక్స్ప్రెషన్ అనేది ఎలా ఉంటుందో డిస్కస్ చేసుకున్నాం. ఫైనల్గా మనం డిస్కస్ చేసిన యాంప్లిట్యూడ్ యొక్క ఈక్వేషన్ అనేది ఇలా ఉంటుందని తెలుసుకుంటాం. సో ఇక్కడ బౌండరీ కండిషన్స్ A0 = 0 అండ్ an+1